బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సనత్ నగర్ లో వీడిన మిస్టరీ ముగ్గురు మృతికి గ్యాస్ గీజరే కారణమని నిర్ధారణ చేశారు అధికారులు. ఇక కార్బన్ మోనాక్సిజన్ పీల్చడంతో దారుణం జరిగినట్టుగా చెప్తున్నారు. ఇక జెక్ కాలనీలోని ఓ ఫ్లాట్లో ముగ్గురు మృతి చెందారు. బాత్రూంలో విగత జీవులుగా పడున్న ఆర్ వెంకటేష్, మాధవి, హరి గీజర్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో స్పృహ తప్పి క్షణాల్లోనే ముగ్గురు మరణించినట్టుగా ప్రాథమిక నిర్ధారణ అయింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సో సనత్ నగర్లో 2 రోజుల క్రితం ఒకే కుటుంబంలో ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. కానీ వారు ముగ్గురు కూడా మృతి చెందారు. కారణం ఏంటని చెప్పి అధికారులు ఆరా తీయగా పోలీసులు విచారించగా వారింట్లో ఉన్నటువంటి గీజర్, వాటర్ హీటర్ గీజర్కు సంబంధించినటువంటి ఆ గ్యాస్ లీక్ అయిందట. సంబంధించినటువంటి ఒక కెమికల్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున వారంతా కూడా స్పృహ పడిపోయారు. తర్వాత విగత జీవులుగా అక్కడే మరణించారు. వీరంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గీజర్ యొక్క మోనాక్సైడ్ పీల్చడంతోనే ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. సో దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, సనత్ నగర్ ఘటనకు సంబంధించి మిస్టరీ వీడింది, వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, ఎటువంటి అక్కడ మనకు అనుమానాలు ఏవో వ్యక్తం కాలేదు. కానీ ఏ రకంగా చనిపోయారని కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమైంది. దీని నేపథ్యంలో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. వాటర్ హీటర్ గీజర్ మోనాక్సైడ్ పీల్చడంతోనే వారికి మరణం సంభవించినట్టుగా గుర్తించారు. సో ఏం చెప్తారు రమేష్? దానికి సంబంధించి మరిన్ని సమాచారం తీసుకున్నది ఒకసారి అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు, వారి ఇంటి పక్కనటువంటి ఆ నైబర్స్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు విందాం. ఇందాక 4 గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు ఏంటి కాలేజీకి సార్ వెళ్తారండి, మేడం లేరు, బయటికి వెళ్ళి నించుకుంటారు, తలుపు తెరిచే ఉంది అనేసి అనుకున్నాను. అదంతా రూమ్ లన్నీ చూసామంటే ఎక్కడ కనలేదు. చూస్తే ఇప్పుడు బాత్రూమ్ డోర్ గిడ్డ దిగండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డ రాలేదు. వాచ్మెన్ ఉన్నారండి, ఆయన వచ్చి ఇంట్లో చూసాయి బాబు అందరూ ఉన్నారండి బాబు వాళ్ళు అనేసి అన్నారు. సనత్ నగర్ జెక్ కాలనీలో జరిగింది ఘటన. ఒకే ఫ్లాట్ లో ముగ్గురు మృతి చెందారు. దానికి గల కారణం ఒక వాటర్ హీటర్ గీజర్ లో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం కారణంగానే ఈ యొక్క గ్యాస్ లీకేజ్ జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం కారణంగా వారంతా కూడా స్పృహ పడిపోయారు. వెంటనే వారంతా కూడా చనిపోయారు, విగత జీవులుగా మారారు. ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. సో కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నిటి కూడా ఈరోజు పోలీసు అధికారులు చెప్పినటువంటి ఈ విషయం కార్బన్ మోనాక్సైడ్ వల్ల వారు చనిపోయినట్టుగా నిర్ధారించిన అంశం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకసారి మాతో పాటు రమేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్, అప్డేట్స్ ఏంటి? కార్బన్ మోనాక్సైడ్ కారణంగా వారంతా కూడా చనిపోయినట్టుగా పోలీసు నిర్ధారణకు వచ్చారు. సో మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్, మొదటగా వీరంతా కూడా కరెంట్ షాక్ తో మృతి చెంది ఉంటారని కూడా అందరూ కూడా అనుమానించడం జరిగింది. ఆదివారం పూట సనత్ నగర్ జెక్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. ఏదైతే గీజర్ నుంచి విడుదలైనటువంటి గ్యాస్ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. గీజర్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో వీళ్ళు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ స్పృహ తప్పి పడిపోయిన వెంటనే కూడా ముగ్గురు కూడా మృతి చెందినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. మరింత విచారణ కూడా పోస్ట్ మార్టం నివేదిక ద్వారా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటగా కూడా అందరూ భావించడం జరిగింది. ఇంట్లో ఎవరూ లేరు, ముగ్గురే మాత్రమే ఉన్నారు, భార్య, భర్త, కుమారుడు. వీరు ముగ్గురు ఉండగానే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా అంతా కరెంట్ షాక్ తో మృతి చెంది ఉంటారా, లేకపోతే ఏదైనా ఆ ప్రమాదం జరిగి ఉంటారా హత్యలో కూడా పోలీసుల విచారణ కొనసాగింది. అయితే ప్రాథమిక విచారణ సమాచారం ప్రకారం బాత్రూమ్ లో ఉన్నటువంటి గీజర్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ లీక్ అవడంతో ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకోవడంతో మృతి చెందారని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ తండ్రి ఉన్నారో తండ్రి వెంకటేష్, ఆ కుమారుడు మానసిక పరిస్థితి సరిగా లేరు. ప్రతి నిత్యం కూడా వారే స్నానం చేయిస్తుంటారు. ఆ క్రమంలోనే కుమారునికి భార్య భర్త ఇద్దరు కలిసి కూడా స్నానం చేస్తున్నటువంటి క్రమంలో బాత్రూమ్లకు వెళ్ళగా అందులో ఉన్నటువంటి గీజర్ లీక్ కావడం, అందులో ఉన్నటువంటి ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో ముగ్గురు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలపడం జరిగింది.
మొత్తం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో, ఆదివారం రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు తెలపడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ప్లాట్ వారు ఊరు వెళ్తుండగా అప్పుడే వారితో మాట్లాడడం జరిగింది. వారంతా ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం ఇది ఒక విషాదమైన ఘటన అని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన రోజు అంతా కూడా ఇది అనుమానాస్పదంగా కూడా చాలా వరకు భావించడం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ కరెంట్ షాక్ తో మృతి చెంది ఉంటారా లేకపోతే ఏదైనా కోణం ఉందా అనే విధంగా ఆలోచించారు. కానీ చివరికి పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం గీజరే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. గీజర్ నుంచి విడుదలైనటువంటి ఏదైతే ఆ విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో వీరు స్పృహ తప్పి పడిపోయి కూడా చనిపోయినట్లు పోలీసులు తెలపడం జరిగింది. మనోజ్. రైట్ రమేష్, సో మీ అందరికీ ఒక అలర్ట్. గతంలో కూడా బెంగళూరులో ఇటువంటి ఘటన జరిగింది 1 ఏడాది క్రితం. గ్యాస్ గీజర్ కారణంగా అక్కడ కూడా సుమారుగా 2 మరణించారు. ఇది ఇంత ప్రమాదకరమైనటువంటి గ్యాస్ విడుదలవుతోందా? కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో ఇంతటి దారుణం జరుగుతోందా? ఎస్, డెఫినెట్గా గతంలో కూడా ఘటన జరిగింది. ఇప్పుడు మరోసారి ఇది పునరావృతమైంది. హైదరాబాద్ సనత్ నగర్లోని జేకే కాలనీలో ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు కూడా మరణించారు. వారందరూ కూడా గ్యాస్ గీజర్లో విడుదలైనటువంటి ఈ యొక్క కార్బన్ మోనాక్సైడే కారణం అన్నట్టుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. సో మీరు కనుక గ్యాస్ గీజర్ వాడితే డెఫినెట్గా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దాని నుంచి విడుదలైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ అనే ఈ యొక్క కెమికల్ గ్యాస్ అనేది చాలా ప్రమాదకరం. మీరు కనుక ఇటువంటి గీజరే వాడితే వెంటనే అలర్ట్ కండి. వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది మీ అందరికి కూడా ఒక హెచ్చరికగా చెప్తున్నాము. గ్యాస్ గీజరే కారణాలుగా గతంలో కూడా కర్ణాటకలో ఒక సంఘటన చోటు చేసుకుంది. దాని లీకేజ్ కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. మీరు కనుక మీ ఇంట్లో కనుక ఇటువంటి గీజరే కనుక ఏర్పాటు చేసి ఉంటే, మీ బాత్రూంలో కానీ మీ కిచెన్లో కానీ ఇటువంటి విషయాలు కనుక మీరు ఓపెన్ చేసి ఉంటే కనుక డెఫినెట్గా కొంత వాటి నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టుగానే భావించాలి. వాటి నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక గ్యాస్ విడుదలవుతోంది. సో అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా స్పృహ పడిపోతూ ఉంటాం. ఆ తర్వాత మరణం కూడా సంభవిస్తోంది. సో మీరు కనుక ఇటువంటి గీజర్స్ కనుక వాడితే అలర్ట్ కండి. వెంటనే వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మొదటిగా కొంత మీకు ముక్కు శ్వాస సంబంధించినటువంటి శ్వాస ఇబ్బందులు ఉంటాయా గ్యాస్ విడుదల కాగానే? సో మీకు కొన్ని సిమ్టమ్స్ కూడా చెప్తున్నాము. మీరు కనుక ఇటువంటి ఫేస్ చేస్తే కనుక డెఫినెట్గా మీ ఇంట్లో ఏదో ఒక మూలన మీకున్నటువంటి గ్యాస్ గీజర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతున్నట్టుగా భావించాలి. మీ 3 మృతి చెందారు. మొదటి వారందరూ కూడా కరెంటు షాక్ గురై మరణించినట్టుగా అందరూ భావించారు. పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ మిస్టరీ వీడింది. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ఎక్కడ వారు అక్కడే ఉన్నటువంటి అవాంఛనీయ ఘటనలు లేవు. కానీ వారు 3 కూడా మరణించారు. ఏంటి అని చెప్పి పోలీసులు విచారించిన తర్వాత వాళ్ళ ఇంట్లో గీజరే కారణం అన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ గీజర్కి ఉన్నటువంటి కెమికల్స్ లీక్ అవడంతో, కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవడంతో వారంతా కూడా అది పీల్చడం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్తో వారంతా కూడా మరణించారు. 3 మరణించారు. ఒకే కుటుంబంలో 3 మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ ఈరోజు ఈ కారణం తెలిసిన తర్వాత కేవలం వారే కాదు, అందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మీ ఇంట్లో కనుక ఇటువంటి గీజరే ఉంటే అలర్ట్ కండి. వెంటనే వాటిని చెకప్ చేయించండి. అవసరమైతే వాటిని తొలగించినా కూడా తప్పేం లేదు. మన ప్రాణం కన్నా కూడా ఎక్కువేమీ కాదు. సో కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో వారు మరణించారు. మీ ఇంట్లో కనుక ఇటువంటి గీజరే ఉంటే డెఫినెట్గా వెంటనే రక్షణ చర్యలు చేపట్టండి. వెంటనే మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద సనత్ నగర్ మిస్టరీ వీడినట్టుగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ గ్యాస్ గీజర్ వల్లే వీరు మరణించినట్టుగా తెలియడంతో అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు.